బండి ఆగిపోతే బేసిక్‌గా మనం బండినే తోసుకోవచ్చేమో గానీ, ఇంత పెద్ద పెద్ద కార్ లాగితేనైతే తోయడం ఇంపాసిబుల్. కాబట్టి ఈరోజు యాక్చువల్‌గా నాకు ఈ టాటా వాళ్ళు ఒక వెహికల్ పంపించారు. కర్వ్ ఇవి. సో దీనిదైతే 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ. ఇప్పటి వరకు దాన్ని 100 అయితే చేయలేదు. ప్రస్తుతం అయితే నా ఒక బ్యాటరీ రేంజ్ వచ్చేసి 24% ఉంది. రేంజ్ వచ్చేసి ఎకోలో పెడితే 84 కిలోమీటర్స్ చూపిస్తుంది. కాకపోతే ఆ 84 కిలోమీటర్స్ చూపించి నేను సాధించేది ఏం లేదు కాబట్టి, నేను ఇప్పుడు చార్జ్ జోన్ అనే యాప్ వేసుకొని మన హ్యుండై ఉప్పల్ డెగర్లం పక్కన ఉందన్నమాట. ఆడ పోయి దీన్ని పెట్టేస్తా. ఎంతసేపు పడుతుందో కూడా మనకు ఒకసారి షేర్ చేస్తాను పేజ్లో. బేసిక్గా మనం దీన్ని 100 అయితే చేస్తాం. 100 చేసి ఇక్కడి నుంచి ఇక డైరెక్ట్గా మనం వరంగల్ హైవే అయితే ఎక్కబోతున్నాం అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే వీడు 100లో ఎంతైతే రేంజ్ చూపిస్తున్నాడో నేను ట్రిప్ మళ్ళీ 0 చేసి, అంటే మన 100 నుంచి నేను ట్రిప్ కూడా మీకు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తుంటాం. సో రేంజ్ యాంగ్జైటీ అనేది ఎక్కడ వరకు మనం రిస్క్ తీసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియో త్రూ మీరైతే తెలుసుకోబోతున్నారు. అదే కాకుండా బేసిక్గా ఇప్పుడు కాస్ట్ ఎంత పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎంత దూరం పోతానో వన్స్ నేను చెప్తాను. అది కూడా దానికి నా ఖర్చు ఎంత అవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్ వేసుకొని ఇలాంటి ఆ బయట 60 కిలోవాట్ అవర్ ఛార్జర్కి పెడితే వర్సెస్ పెట్రోల్ వర్సెస్ డీజిల్ అయితే మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇవి రోజు చూస్తున్నాం ఎంత న్యూసెన్స్ అవుతుంది, ఎథనాల్ అవి ఇవి అని నాకు ఇరిటేషన్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము బెటర్ డెసిషన్ ఈ రోజులలో అయితే చాలామంది చెప్పింది ఎలక్ట్రిక్ వెహికల్సే. అదే టైంకి మనకి మంచిగా ఒక కార్ కూడా వచ్చింది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెడేక్ లేకుండా ఒక కార్ని మనము సిటీ వైజ్ ఆబ్వియస్లీ వాడతాం, కానీ లాంగ్స్లో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టిన దగ్గర ఎండలో మబ్బులో మొత్తం మాడిపోతామా లేదా, ఇవన్నీ క్యాజువల్గా మీకైతే చాలా క్లియర్గా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియోకి మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాక బేసిక్గా చాలామంది ఎన్నో యాప్స్ చేస్తూ ఉంటారు. నేను అట్లా ఒక కంపెనీ చేసిన. సో ఇదేమో చార్జ్ జోన్ అన్నమాట. నేను నా లొకేషన్ బటన్ నొక్కితే ఇక్కడ ఒకటి చూపిస్తుంది నేను అక్కడనే ఉన్నా అని. సో అక్కడ ఛార్జెస్ అవైలబుల్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవడానికి నువ్వు దాన్ని ట్యాప్ చేసినావు అనుకో, ఇట్లా మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయ్యి ఇది ఫస్ట్ అవైలబుల్ ఉంది, సెకండ్ కూడా అవైలబుల్ ఉంది. యూనిట్కి 22 రూపీస్ అని చూపిస్తుంది అప్ టు 60 కిలోవాట్. మనది 55 కిలోవాట్. ఒకసారి వెళ్దాం, వెళ్ళి నేను నీకు ఒకసారి అది కూడా షేర్ చేస్తాను. రైట్, లెట్స్ గో. బేసిక్గా చాలామందికి ఈ యొక్క యాప్స్ చాలా ఆగం చేస్తూ ఉంటాయి. చాలా ఈజీ. యాప్ డౌన్లోడ్ చేసినాం, నీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చినావు, అక్కడితో బంద్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ నీకు క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా. సో ప్రస్తుతం మనము వ్యాలెట్లో డబ్బులు లేవు. సో ఇక్కడ నాకు 12.04 రూపీస్ ఉంది. నేను ముందు దీంట్లో మనీ యాడ్ చేయాలి ఫస్ట్ థింగ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక 1500 యాడ్ చేస్తాను. ప్రొసీడ్ టు పే. చూసి డబ్బులు ఇస్తా అంటే వేరే లెవెల్ పనిచేస్తుంది ఫోను. ఒక నిమిషం. మనీ ఇచ్చేసినాం మనము. సో ఇది వ్యాలెట్లో ఉంటుంది అన్నమాట అమౌంట్. సో ఇప్పుడు మనం 1500 వేసినాం కదా. ఇక్కడ అప్పుడప్పుడు నీకు ఏంటంటే అమౌంట్ యాడ్ చేసిన వెంటనే చూపించదు, భయపడకండి, దాన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. సో 1512 అయితే ఉంది కదా. సో నేను ఇంత ఈజీగా వెహికల్ని ఛార్జ్ చేస్తా అంటే ఇక్కడ నీకు మొత్తం స్క్రీన్లో ఇది కనబడుతుంది కదా క్యూఆర్ కోడ్ది. ఇది జస్ట్ మనము ఇట్లా బండి దిగాలి. ఫస్ట్ బండి ఆఫ్ చేయాలి ఒక నిమిషం. బండి ఆఫ్ చేసి దిగి దీన్ని లాక్ చేసి ఈ గన్ తీసుకొని ముందు పెట్టేయాలి మనం. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మనం ఈ రెండు తీయాలి క్యాప్స్. ఇది తీయాలి, ఇది తీయాలి. ఇక్కడ పెట్టుకొని టక్ మన అక్కడ నుంచి సౌండ్ అయితే వచ్చింది. మనం చేసేది ఏం లేదు, జస్ట్ ఇది ఓపెన్ చేసి నేను ఫస్ట్ ఛార్జర్ వాడుతున్నా కాబట్టి ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్ మాత్రమే నేను స్కాన్ చేస్తా. ప్రిపేరింగ్ అని వచ్చింది. ఎండ ఎండ ఎండ, ఆడా లోడింగే ఈడా లోడింగే. సో మనం ఛార్జర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మనము అమౌంట్ వైజ్ ఛార్జ్ చేయాలనుకుంటున్నామా, ఎన్ని యూనిట్స్ కావాలి, లేకపోతే బ్యాటరీ పర్సంటేజ్. నేనైతే 100 చేసేసి ఇట్లయితే పెడుతున్నాను. ఒకవేళ అమౌంట్ కరెక్ట్గా సెట్ అయిందనుకో కంటిన్యూ వస్తుంది. ఒకవేళ అమౌంట్ తక్కువ ఉందనుకో ఇంత అమౌంట్ యాడ్ చేయండి అని కింద వస్తుంది అన్నమాట. స్టార్ట్ ఛార్జింగ్. సౌండ్ వచ్చింది, స్టార్ట్ అవుతుంది. మన వెహికల్ కూడా సౌండ్ ఇస్తుంది. యాక్చువల్గా కాస్త ఓపిక పెట్టాలి. దాని తర్వాత మనం 1 అవర్ 1.5 అవర్ అటు ఇటు తిరిగేసి రావాలా. ప్లీజ్ వెయిట్, వీఆర్ కనెక్టింగ్ అక్కడ ప్రిపేరింగ్. సో మనమైతే ఇందాక పెట్టినాము మన ఛార్జింగ్ 24% చూపిస్తుంది.
మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఫోన్లో. సో వన్స్ మనం ఛార్జింగ్ పెట్టేసాక ఈ యాప్ కానీ ఉంటుంది కదా ఛార్జ్ జోన్ అని, అది ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు ఆన్ గోయింగ్ ఛార్జింగ్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇది మనకి ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ 245 చెప్తుంది. ఇప్పుడు అవుతుంది మాత్రం మనకి 148 అయితే అయిందన్నమాట. సో ఎగ్జాక్ట్ 1 అవర్లో ఇదైతే మోస్ట్లీ 100% చేసేస్తాను కూర్చుంది. అండ్ ఆబ్వియస్లీ యాజ్ పర్ ద నెంబర్స్ అయితే అయిపోవాలి. కరెంట్ స్పీడ్ వచ్చేసి 29.9 కిలోవాటే. ఎందుకు అంత తక్కువ అంటే ఈ పక్కన ఇంకో కార్ రావడం వల్ల మనకి సపరేషన్ అవుతుంది అన్నమాట. లేదు ఇది ఒక్కటే కార్ ఉందనుకో మంచిగా 60 వరకు ఈజీగా తీసుకుంటుంది కిలోవాట్ అవర్, ఇంకా ఫాస్ట్గా అవుతుంది. బేసిక్గా ఛార్జింగ్ అవుతున్నప్పుడే ఇది మనకి ఎంత అమౌంట్ యూజ్ అవుతుంది ఏంటి, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది అవన్నీ అయితే అవుతూ ఉంటాయి. సో వన్స్ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొని కార్ లాక్ చేసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మనకు అర్థం కావు. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మనము ట్రిప్ని 0 చేసి మోస్ట్లీ ఎకోలోనే ఏసీని కూడా 24 డిగ్రీస్ టెంపరేచర్లో పెట్టి నేనైతే వరంగల్ హైవే ఎక్కబోతున్నా. లెట్స్ సీ ఆ యాంగ్జైటీ ఫీవర్ని ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేది. మనము 60 కిలోవాట్ అవర్ ఛార్జింగ్ దగ్గరకు వచ్చినా కూడా యాక్చువల్గా ఇది 1 అవర్ లోపలనే అయిపోవాలి. ఎందుకు, ఇది 55 కాబట్టి. కాకపోతే 2 కార్ల మధ్యన ఈ యొక్క పవర్ షేరింగ్ జరుగుతుంది కాబట్టి వాడికి 30 నాకు 30 అయ్యేసరికి ప్రస్తుతం అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ DCN కన్వర్జన్ 26%లో ఉంది. లిమిట్ మనం 100% పెట్టినాం. సో టైమ్ టు ఛార్జ్ 1 అవర్ 45 మినిట్స్. నేను ఇక్కడనే వెయిట్ చేస్తే మన వెహికల్ అనేది 100% ఛార్జింగ్ అయితే అవ్వబోతుంది. ఒకవేళ వాళ్ళు జల్దీ వెళ్ళిపోయారు అనుకో, వాడు గన్నాడు పెట్టేసిండు అనుకో, మనకు 60 వచ్చి ఇంకా ఫాస్ట్గా ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాము ఎలా. అర్దిపి అయితే 100 అయితే కంపల్సరీ దీన్ని ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మనం ఈ యొక్క ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మనమైతే ఇప్పుడు మొత్తం ఫుల్ ఛార్జ్ చేసామంటే వెహికల్ని లోపల చూపిస్తా 100% చూపిస్తుంది. నేనైతే గంది చేసిన క్యాప్ పెట్టేస్తున్నా. దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొచ్చి పెట్టేయాలి మనము. సో ఇప్పుడు ఇక అది వేరే వాళ్ళకి అవైలబుల్ చూపిస్తుంది. మనం ఒకసారి కార్ లోపలికి వెళ్దాం. అది రండి. ఇప్పుడు కార్ ఆన్ చేస్తున్నా. సో 340 చూపిస్తుంది. నేను ఏసీ ఆఫ్ చేస్తే మళ్ళీ రేంజ్ 378 పోయింది. ఇప్పుడు ఎకోలో వేయంగానే 397 అయితే ఉంది. సో నేను 100% ఏసీ ఆన్ చేస్తా కాబట్టి ఇప్పుడైతే ఏసీ ఆన్ చేసిన. టెంపరేచర్ వచ్చేసి 22 పెడదాం, మరి దారుణంగా ఉంది ఇక్కడ. ఇక 22 డిగ్రీస్ పెట్టిన. డ్రైవ్ మాత్రం ఎకోలో అయితే పెట్టిన అన్నమాట. ఈ ముందే నేను ట్రిప్ కూడా 0 చేస్తా. ఒకసారి వెయిట్ చేయండి. ఎస్, ట్రిప్ కూడా 0 చేస్తా. సో మనమైతే ఇప్పుడు దీన్ని డ్రైవ్కి అయితే తీసుకోబోతున్నాము. సో చూద్దాం ఎంత రేంజ్ వస్తుంది ఏంటి అనేది. స్పీడ్ మాత్రం నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 80 వరకే మెయింటైన్ చేస్తాను హైవేలో కూడా. సో మనమైతే మధ్యాహ్నం బాగా ఎండకున్న టైంకి నేను ఇందాక చెప్పా కదా 100% ఛార్జ్ చేయడం జరిగింది. ట్రిప్ని అయితే మనం 0 చేసి మొత్తంగా అయితే ఇప్పుడు వరకు మనం ఎంత తిరిగినామంటే 94.1 కిలోమీటర్స్ తిరిగినాము. మనం ఎప్పుడైతే వెహికల్ తీసామో ఆ కిలోమీటర్స్ అండ్ ఇంకా ఇది ఎంత వెళ్తుంది అంటే 233 చూపిస్తుంది. ఏసీ 24లోనే ఉంది, అస్సలు ఎక్కడ ఆపలేదు. స్పీడ్ మాత్రం కొంచెం అప్పుడప్పుడు 80 మెయింటైన్ చేద్దాం ట్రై చేసిన, కానీ 90 అప్పుడప్పుడు 90లు దాని 100 వరకు మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ ఇమీడియట్గా దాన్ని 80కే తీసుకొచ్చేసిన అన్నమాట. ప్రస్తుతం అయితే మనం ఆలేరు హైవే దగ్గర అయితే ఉందాం. మొత్తం కంప్లీట్ ఖాళీగా ఉంది, వెదర్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. సో ఈ బండి వేసుకుని మనం వరంగల్ అయితే వెళ్తున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాక ఏమైనా ఛార్జ్ మిగులుతుందా, లేకపోతే ఒకవేళ నేను మధ్యలోనే మళ్ళీ ఆపి ఈ యొక్క మనీని వేసి మళ్ళీ ఛార్జింగ్ చేయాల్సి వస్తుందా అని ఒక చిన్న థాట్ ప్రాసెస్. సో మనం స్టార్ట్ అయినప్పుడు మనకి వెహికల్ ఏసీ ఆన్ చేసిన తర్వాత ఫుల్ ఛార్జ్ 100%లో 358 కిలోమీటర్స్ అయితే చూపించింది అన్నమాట. సో మనకి ఇక్కడ మనం ఎంత తీసేసినాం, అక్కడ మనం ఎంత తిరిగినామంటే 94.1 తిరిగినాం. 94 అని రాసుకుందాంలే = 264. అక్కడ మనకి రేంజ్ ఎంత చూపిస్తుంది, ఇంకా 232 చూపిస్తుంది. సో -232. సో మనకి ఇంకా ఓన్లీ 32 కిలోమీటర్స్ డిఫరెన్స్ వచ్చిందన్నమాట. అంటే మరి నేను స్పీడ్ పోవడం జరిగింది. ఏసీ అయితే నేను అసలు బండి ఎక్కడ ఆపలే, కాకపోతే ఏమైనా తినడానికి వాటికి వీటికి మాత్రం బండి ఆన్ నుంచి మాత్రమే యాక్టివిటీస్ అన్ని చేయడమే జరిగింది. కాబట్టి 30 కిలోమీటర్స్ నీకు తేడా వస్తుంది అంటే ఒక మంచి బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్గా కొన్నిసార్లు ఏమైందంటే 40, 50 ఎగిరిపోతూ ఉంటాయి. స్టే ట్యూన్డ్, వీడియో మొత్తం ఎండ్ అయ్యే వరకు. ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ప్లాన్ చేసి ఆబ్వియస్లీ సిటీలో ఎన్నిసార్లు తిరుగుతాం, లాంగ్ వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోతోటి నీకైతే ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. వరంగల్కి సక్సెస్ఫుల్గా వెళ్ళి రిటర్న్ వచ్చేసినాక మనం 358 రేంజ్ మీద వెహికల్ స్టార్ట్ చేసినాము. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ డిస్టెన్స్ 300 కిలోమీటర్స్ క్లాక్ చేసింది. ఇంకా 62 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం కానీ రిస్క్ చేయగలిగితే 0 వరకు తీసుకొస్తేనైతే ఇది అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ తీసేసిన
మోస్ట్లీ చూపించిన ఫుల్ ఛార్జ్ కిలోమీటర్స్ ఏవైతే ఉంటాయో 100% అచీవ్ చేయొచ్చు. మేము ఇంకా ముగ్గురం పోయినాం, అది కూడా మధ్యాహ్నం టైంలో వెళ్ళడం జరిగింది. హైవే కూడా మరీ నీకు స్టీప్ లేదు, చాలా స్ట్రైట్ రోడ్స్ కాబట్టి మనకైతే రేంజ్ అచీవ్ చేయడానికి అయితే పాసిబిలిటీ వచ్చింది. స్పీడ్ మేము మోస్ట్లీ 80 మేనేజ్ చేసాం, కానీ మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ 90 to 80 మధ్యలో అయితే మనం మెయింటైన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క ఏదైతే 60-70 కిలోమీటర్స్ మిగిలిపోయిందో దాన్ని మనం రిజర్వ్ కింద కన్సిడర్ చేసి దాన్ని అక్కడితో ఆపేయడం వేరు, దాన్నే జీరో కింద కన్సిడర్ చేయడం ఇంకా బెటర్. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి దొరకవు కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ద డే ఎలక్ట్రిక్ వెహికల్ పర్ఫెక్ట్గా ఈ యొక్క 55 kWh ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో ఇలాంటి పెద్ద బ్యాటరీ ప్యాక్స్ అయితే మనం ఖచ్చితంగా హైవేస్లో ట్రిప్ వేయచ్చు విత్ ప్రాపర్ ప్లానింగ్. దానికంటే చిన్న బండ్లు మాత్రం మోస్ట్లీ సిటీలో యూజ్ చేయడమే బెటర్, లేదు అంటే బాగా ప్రీ ప్లాన్డ్గా ఓవరాల్గా అయితే తిరగచ్చు. ఫ్యూయల్ ప్రైస్ నాకు ఎంత వచ్చిందంటే 300 కిలోమీటర్స్ ఇంకా 60 కిలోమీటర్స్ ఆగిపోయింది. ఒకవేళ నేను ఫార్చునర్లో పోయి ఉంటే అట్లీస్ట్ ఒక 3000 నాకు ఖర్చు అయ్యేది. ఇక్కడ నేను మీకు మార్నింగ్ చూపించినట్టు ఓన్లీ 1500 రూపీస్ మేము ఛార్జ్ చేస్తే 1000 రూపీస్కి మాత్రమే నాకు ఫుల్ అయిపోయింది. నేను లిస్ట్ కూడా రిటర్న్ వచ్చేసిన కంఫర్టబుల్గా, పవర్ బాగుండే, మంచి ఆబ్వియస్లీ దీని ఫీచర్స్ అన్నీ మంచిగా ఉండే, ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే ఇమీడియట్గా సెండ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.